హలో ఫ్రెండ్స్, దుబాయ్లలో ఉన్న ఫ్రెండ్స్, అమెరికా, లండన్, మలేషియాలో ఉన్న ఫ్రెండ్స్లు ఎందుకు అంత దూరం పోయి బాధపడుతున్నారు? తల్లిదండ్రులను వదిలేసుకొని, పెళ్ళం పిల్లలను వదిలేసుకొని దూరా దేశములోన దుబాయిలోన నేను పడరాని కష్టాలు పడుతున్నానమ్మా. అవసరమా? ఒకప్పుడు డబ్బు సంపాదించాలంటే బొంబాయి పోతుండే, ఒకప్పుడు డబ్బు సంపాదించాలంటే దుబాయ్, మలేషియా, ఆఫ్రికా, లండన్లో పోయి డబ్బు సంపాదిస్తుండే. ఇప్పుడు హైదరాబాద్ అన్నయింది. లండన్, అమెరికా, దుబాయ్, మలేషియా, బొంబాయి, దూరదేశంలో పోయి సంపాదించే అవసరం లేదు. ఇప్పుడు మన హైదరాబాదే అన్నిటికీ మూలం మన హైదరాబాదే. దుబాయ్ పోయి ఎందుకు పెన్నం పిల్లల్ని ఆగం చేసుకుంటారు? తల్లిదండ్రులకు ఎందుకు దూరం అవుతారు? ఎందుకు బాబు బాధపడతారు? ఆ ఎడారులలో ఒంటలను నడుపుకుంటూ, అడవి ప్రాంతాల్లో తిరుగుకుంటూ, పాములు, తేళ్ళు, మీకు ఒక టైంకి అన్నం ఉంటుంది, ఉండదు, జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, రోగం వచ్చినా ఎవడు మిమ్మల్ని పట్టించుకునే నాదుడు ఉండడు. జ్వరం వచ్చినా సరే పని చేయాలా, రోగం వచ్చినా పని చేయాలా, లేదంటే పాస్పోర్ట్ గుంజుకొని పెట్టుకుంటారు. మీరు కుమిలి ఎందుకు ఏడుస్తారు? ఎందుకు బాధపడతారు? మీరు బాధపడేది కాక మీ పెళ్ళం పిల్లల్ని ఎందుకు బాధ పెడుతున్నారు? అదే కాలో కజ్జో పోసుకొని ఇక్కడ వండుకొని తిని ఇక్కడ బతికి పెన్నం పిల్లల్ని చూసుకుంటూ హాయిగా ఉంటే అయిపోతుంది కదా. నువ్వు అక్కడ పోయి సంపాదించి పైసా సంపాదించుకొచ్చి ఇక్కడ అప్పు తీర్చుకుంటావు. పర్వాలేదు, అప్పు తీర్చుకుంటే పర్వాలేదు, కానీ అక్కడ పోయి సంపాదించుకోనికి అనిపోతావు. వాళ్ళు బాత్రూమ్లు నడిపిస్తారు, వంటలు నడిపిస్తారు, ఆ పని చేపిస్తారు, ఈ పని చేస్తారు. ఆడోళ్ళు అయితే అన్నిటికీ వాడుకుంటారు, మొగం చూస్తేనేమో అన్నీ చేయించుకుంటారు. ఈయన పోతే లోపడిస్తూ అమ్ముతారు. మీరు ఆ దుబాయ్లో పోయి, అమ్మా నాకు జ్వరం వచ్చింది, అయ్యా నాకు నొప్పి వచ్చింది, అమ్మా నువ్వు ఏడున్నావు, నన్ను దుబాయ్ నేను దుబాయ్కి వచ్చిన, నేను మలేషియాకి వచ్చిన, అమెరికాకి వచ్చిన, నేను మళ్ళీ హైదరాబాద్ రావాలంటున్నా, నేను హైదరాబాద్ వస్తా, నన్ను తీసుకోండి సార్, ప్రభుత్వాలారా నన్ను కాపాడండి. అవసరమారా పిచ్చిన కొడుకులారా? హైదరాబాద్ రండి. హైదరాబాద్లో మస్తు పైసా, కష్టపడేటోనికి ఏడైనా పైసా లక్ష్మీదేవత, ఏడైనా పైసా దొరుకుతుంది. కష్టపడే వానికి, కష్టం చేతగా నా కొడుకులకే దుబాయ్, మలేషియాకు పోతారు. పెళ్ళ పిల్లలు నిడుచుకుంటూ వచ్చే వరకు పెళ్ళ పిల్లలు మాగబోతారు. నువ్వు దుబాయ్లో నీ పిల్లలు మందేంట ఎవరైనా చూసుకొని జంప్ అయిపోతుంది. అవసరం మారా బాబు? ఇవన్నీ తలుచుకొని పిచ్చోళ్ళగా బాధపడతారు. ఎందుకురా? నా మాట అండి బాబు, యువకులారా పోకండి దుబాయ్, మలేషియా, ఏ దేశం పోకండి అమ్మా, ఆగమవుతారు. జాగ్రత్త, ఎక్కడ పోకండి. ఎందుకురా బాబు బయట దేశం పోయి బాధపడతారు? వద్దు. కారమో ఉప్పు, నూనెనో కారమో, బియ్యమో ఉప్పు, ఏదో ఒకటి గంజో నీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో తిని మన దేశంలో, మన ఇండియాలోనే బతుకుదాం రా బాబు. మన ఇండియాలోనే బతుకుదాం. ఆ దేశం ఎందుకురా బాబు? మనం బంగారం ఉన్న వాళ్ళు తీసుకుపోతే వచ్చినప్పుడు ఈ ధనం కోట్ల కూడా ఆస్తునాలు తీసుకుపోలేరు. మనకు ఇక్కడనే మన ఇండియాలోనే మన తల్లి లాంటిది రా ఈ ఇండియా. ఆ దేశంలో పోయి ఎందుకురా మీరు బాధపడతారు? ఏడ్చుకుంటూ, దగ్గుకుంటూ, తుమ్ముకుంటూ, వంటలను నడిపించుకుంటూ, ఏనుగులను సంపాదించుకుంటూ, అక్కడ ఇక్కడ వాళ్ళకు వండి పెట్టాలా, మళ్ళీ వాళ్ళ సేవ చేయాలా, వాళ్ళు తన్నా గుద్దినా పడి ఉండాలా? అవసరం మారా బాబు? మన ఇండియాలో నీకు ఎక్కడ పోయినా పైసా. ఇండియా అంతా నోట్లు మస్తున్నాయి. అదంతా ఎక్కడ మన ఇండియాని నిడిచిపెట్టి ఎక్కడ పోకండి, బాధపడకండి. కావాలా ఇప్పుడు హైదరాబాద్కి రండి, మస్తు పైసా. దుబాయ్ ఇదే, మలేషియా ఇది, అన్నీ బొంబాయి ఇది, అన్నీ. హైదరాబాద్లో ఇప్పుడు దొరకని వస్తులేదు. ఎక్కడెక్కడోళ్ళంతా బీహార్, ఒడియా, ఒడిశా, కర్ణాటకలు, ఎక్కడెక్కడోళ్ళు మన ఈ హైదరాబాద్కి వచ్చేస్తున్నారు సంపాదించనీకి. అందుకే రండి, హైదరాబాద్లోనే బతుకుదాము, సంపాదించుకుందాము. మీ ఊర్లలో పోయి పొలాలు మంచిగా కొనుక్కొని మంచి పొలాలు పండించుకోండి. పెళ్ళం పిల్లలతో సుఖంగా ఉండండి. బాధపడకండి, ఏడవకండి. మీ తల్లిదండ్రులని దుఃఖంతో నింపకండి. దయచేసి నా మనసులోని బాధ చెప్తున్నా. ఇగో నేను చెప్తున్నా, ఎంతో కష్టపడి దుబాయ్ పోకండి, అక్కడ పోకండి, బాగలేదు. మన ఇండియా కంటే, మన ఇండియా స్వాతంత్రం, ఏడైనా తినొచ్చు, ఏడైనా పండవచ్చు, హానిగా మన అడిగే హక్కే లేదు. మనకు స్వతంత్రం ఇది, మన ఇండియా. ఎక్కడ ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు. అదే నువ్వు బయట దేశంలో వేయమనుకో, మెక్కలు అంటారు, ఉల్టపల్ట అయితే. అందుకే పోకండి. మన ఇండియా మస్తు, మన ఇండియా మన అమ్మ లాంటిది. మనకేం తక్కువ ఇండియాలో?
రండి, ఇండియాలోనే ఉందాం, ఇండియాలోనే బతుకుదాం. మనకు బయట దేశం వద్దు, బయటి ప్రపంచమే వద్దు. మన ఇండియా ఉంది కదా, ఇక్కడనే మనం సంపాదించుకుందాం, ఇక్కడనే బద్దాం. పోయి ఏడవకండి కుల్లి కుల్లి. పడరాని కష్టాలు పడుతున్నానమ్మా అని ఏడవకండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గంట రాజా.